హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఒక డిఫరెంట్ అండ్ స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. అదేంటి అన్నది మీకు తెలియాలంటే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. లోపల మనకి ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి, ఎలాంటి సెట్టింగ్స్ ఉన్నాయి అనేది అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఎంట్రీ అండి. యాక్చువల్లీ ఇదేంటంటే హైదరాబాద్లో లండన్ బ్రిడ్జ్. మన హైదరాబాద్లో ఇది వచ్చేసి పీపుల్ ప్లాజా దగ్గర అయితే అరేంజ్ చేశారండి. యాజ్ టీస్గా మనకు యూరోప్ కంట్రీలో ఎలా ఉంటుందో అదే సెట్టింగ్స్తో అయితే ఇక్కడైతే అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో బ్రిడ్జ్ కూడా చూసినట్లయితే మీకు లండన్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో యాజ్ టీజ్ అదే సెటప్తో అయితే చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. మనమైతే పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా అయితే లండన్కి వచ్చినట్లే ఉంటుంది. అక్కడ సెట్టింగ్స్ చూస్తే అంత బాగుంటుంది. సో మేమైతే చూసారు కదా, ఆ ఎంట్రీ పార్ట్ నుండి అయితే లోపలికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకేంటంటే నార్మల్గా మనకు తెలుగు వాళ్ళ ప్యాలెస్లు, ఇక్కడ మన రాజుల కాలం నాటి ప్యాలెస్లు ఎలా ఉంటాయో తెలుసు. కానీ ఇక్కడ ఎలా చూపించారంటే యూరోప్ కంట్రీస్లో వాళ్ళ మహల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఆ సెట్టింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి అన్నదైతే కళ్ళకు కట్టినట్లు ఇట్లా సైడ్స్కి అయితే చూపించారండి. ఎంత బాగుందంటే సెట్టింగ్, నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. లోపలైతే ఇదంతా ఒక మహల్ లాగా అనిపిస్తుంది కదా మీకు. చాలా అంటే చాలా బాగుందండి. మేమైతే చాలా ఎగ్జైటింగ్గా అయితే ఫీల్ అయ్యాము. చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే. సో సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారండి. నిజంగా చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపించింది మాకు. చూస్తున్నారు కదా వాళ్ళ ప్యాలెస్లు అవి ఎలా ఉంటాయో మొత్తం అక్కడైతే మనకు క్లియర్గా అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుందండి. సో ఇక్కడైతే ఒక చైర్ అనేది అరేంజ్ చేశారండి. మనకు వచ్చిన వాళ్ళంతా ఇంకా ఫొటోస్ వీడియో షూట్స్ అయితే ఇక్కడ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఆ ప్యాలెస్ నుండి లండన్ స్ట్రీట్స్కి అయితే ఎంటర్ అవబోతున్నామండి. మనకు లండన్లో ఎలా అయితే స్ట్రీట్స్ ఉంటాయో ఇక్కడ కూడా యాజ్ టీజ్ అలా స్ట్రీట్స్ అయితే సెట్టింగ్ చేశారండి. ఇది కూడా చాలా సూపర్బ్ అండి. అసలు చాలా బాగుంది. మనకు అక్కడ చూసినట్లయితే మనం చాలా మూవీస్లో చూసుంటాము. ప్రభాస్ మూవీస్లో, ఆరెంజ్ మూవీలో, ఇంకా కొన్ని మూవీస్లో అయితే చూసుంటాం కదండి. ఏ స్ట్రీట్కి ఆ స్ట్రీట్కి అయితే ఒక చిన్న నేమ్ అయితే ఉంటుంది, ఆ స్ట్రీట్స్ నేమ్. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ ఆ స్ట్రీట్స్ నేమ్తో అయితే అరేంజ్ చేశారండి. చాలా బాగుంది, సూపర్గా ఉందండి అసలు సెటప్ అయితే. ఇవన్నీ ఈ స్ట్రీట్గా కనిపించేదంతా లండన్ స్ట్రీట్స్ అండి. చూస్తున్నారు కదా మనకు నేమ్స్తో సహా యాజ్ టీజ్గా అయితే అలా అరేంజ్ చేశారు. సో ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఎవరు వెళ్ళినా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు టెలిఫోన్ బూత్ అయితే అది కూడా అరేంజ్ చేశారండి అక్కడ ఉన్నట్టుగానే యాజ్ టీజ్గా. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఆ ఫీల్ని అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే 365 డిగ్రీస్లో అయితే సెల్ఫీ స్టిక్ అయితే పెట్టారండి. అది వచ్చేసి మేము వెళ్ళేసరికి అయితే ఒక పాప అయితే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ మనకు 4-5 టైప్స్ క్యాప్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన క్యాప్ అయితే తీసుకొని అక్కడైతే ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అండి అది.
ఇక్కడ ఏంటంటే మనం ఆ ప్యాలెస్ సెట్టింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా షాపింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎవ్రీ ఎగ్జిబిషన్లో ఉండేలాగానే ఫ్యాన్సీ యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్, హోమ్ నీడ్ ఐటమ్స్, కర్టన్స్, బెడ్షీట్స్ అన్ని రకాల స్టాల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నుండి అయితే గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. కొలంబస్, జాయింట్ వీల్, మినీ ట్రైన్స్, చిన్నపిల్లలకు సంబంధించిన ఇంకొన్ని గేమ్స్ అయితే అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇదండి వీడియో. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.